హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము భాగ్యాధిపతికి సంబంధించిన సిరీస్ చూస్తున్నాం కదా. నైన్త్ లార్డ్ ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు. సో ఈరోజు చూసేది ఏంటంటే నైన్త్ లార్డ్ ఇన్ 5th హౌస్, పంచమ స్థానంలో భాగ్యాధిపతి ఉంటే ఎలా ఉంటుంది. ఈ సిరీస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉండే సిరీస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మోస్ట్లీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ స్థానంలో ఉన్నా 9th అనేటప్పటికీ కొంత మంచి జరుగుతుందని అనమాట అర్థం. ఓకే, భాగ్యాధిపతి పంచమ స్థానము. మనకి పంచమం అంటేనే పిల్లలు కదా, ఫస్ట్ ఇంపార్టెంట్గా పిల్లలు, క్రియేటివిటీ అండ్ లక్ష్మీ స్థానము. ఇది భాగ్యం ఏమో నారాయణ స్థానం, విష్ణు స్థానం అంటారు. అట్లానే పంచమాన్ని భాగ్యస్థానం, లక్ష్మీ స్థానం అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో మళ్ళీ రాజయోగాన్ని ఇచ్చే కాంబినేషనే. అంటే రాజయోగం అంటే ఏమీ లేదు, మోస్ట్ బెనిఫిట్ రిజల్ట్స్ వస్తాయని అర్థం. సో పంచమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైనా సరే లాభాన్ని చూస్తూ ఉంటాయి. అంటే దాని అర్థము ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు చాలామందికి చూడండి, పిల్లలతో అదృష్టం కలిసి వచ్చిందని చెప్తారు. సో పిల్లల వలన ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ ఫార్చ్యూన్ అనేది ఇంకా బాగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ రిలేటెడ్ అవ్వచ్చు. మీరు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినవన్నీ సక్సెస్ అవ్వడం కానివ్వండి, లైఫ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ పర్టికులర్లీ దశలు జరుగుతున్నప్పుడు, ఒకవేళ మ్యారీడ్ అయిన పిల్లలు ఉన్నా లేకపోయినా అదంతా పక్కకు పెడితే, యూజువల్గా చిన్నపిల్లలైనా సరే ఈ భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు, పర్టికులర్లీ ఆ దశ జరుగుతున్నప్పుడు మంచి బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే అన్ని రకాలుగాను, అంటే ఎడ్యుకేషన్ బాగా వస్తుంది అండ్ సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఉన్న అన్ని గ్రహాలు బట్టిను. అట్లానే గుర్తింపు అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. అయితే 9th లార్డు పంచమ స్థానంలో ఉండడం వల్ల వచ్చే ఇంకొక గొప్ప విషయం, మంచి విషయం ఏంటంటే తండ్రి ద్వారా మనకి చాలా, అంటే ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు ఫాదర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. అది కూడా ముఖ్యంగా ఇష్టమైన విషయాల్లో ప్రోత్సహించడం తండ్రి ఈ పిల్లలకి. అంటే ఒకవేళ మీ హారోస్కోప్లో ఉందనుకోండి, మీకు ఫాదర్ నుంచి వచ్చే సపోర్ట్ బాగుంటుంది. అలాగే రిలేషన్ బాగుంటుంది, ఫాదర్ నుంచి ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. ముఖ్యంగా ఈ దశ జరిగేటప్పుడు తండ్రికి కూడా మంచి జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా అంటే గ్రహాన్ని బట్టి కొన్ని ఉంటాయి. ఫస్ట్ మనం సాటర్న్ తీసుకుందాం. సాటర్న్ కనుక భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉంటే ఏమవుతుంది? నంబర్ 1, తండ్రి కొంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ పిల్లలని బాగా చూసుకునే అవకాశం ఉంటుంది, అవసరమైన సపోర్టు అదంతా. కానీ ఎప్పుడైతే మీకు సాటర్న్ భాగ్యాధిపతి అయినప్పటికీ పంచమ స్థానంలో ఉన్నాడో, అది కొంత పిల్లల్ని లేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వక్రించి ఉంటే కనుక తొందరగా అవ్వచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి టువర్డ్స్ మ్యారేజ్ అండ్ కిడ్స్. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఉన్నట్టయితే లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. యోగకారక స్థానంలో ఉన్నప్పటికీ సాటర్న్ కష్టపెట్టకుండా ఇవ్వడు రిజల్ట్. సో కాబట్టి తప్పకుండా మీకు మ్యారేజ్ రిలేటెడ్ విషయాల్లో కొంత డిలే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే గురువు భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు గురువుతోటి యూజువల్లీ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ కారకో భావనాశ అంటారు కదా. సో మనకి మామూలుగానే పుత్రకారకత్వం ఉంటుంది గురువుకి. కాబట్టి గురువు కనుక పంచమంలో ఉన్నప్పుడు కొంత పిల్లలు పుట్టడానికి టైం పట్టచ్చు, లేట్ అయినా కంగారు పడక్కర్లేదు. కానీ ఎక్సలెంట్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి, మంచి వాళ్ళను గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే పంచమం కూడా కొంత కీర్తినిచ్చే ప్రదేశమే. ఎందుకంటే పంచమంలో ఉన్న అన్ని గ్రహాలు లాభాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి మీకు మీ సోషల్ సర్కిల్లో కానీ లేదా మీరు పనిచేస్తున్న ఇండస్ట్రీలో కానీ మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా నాలెడ్జబుల్ పీపుల్ అనే పేరు వచ్చే అవకాశం బాగుంటుంది. అండ్ శుక్రుడు భాగ్యాధిపతి పంచమ స్థానం, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఎందుకంటే మనకి శుభగ్రహాలకి కోణంలో ఉండడం చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అందులో కోణాధిపత్యం ఉండి మళ్ళీ కోణస్థానంలో శుక్రుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తాడు. అండ్ ముఖ్యంగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ చాలా టాలెంటెడ్, ముఖ్యంగా వీళ్ళలోనూ మంచి క్రియేటివిటీ ఉంటుంది, పుట్టే పిల్లల్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. అంటే కొంత ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండడము, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండడము, అట్లానే థియేటర్ కానీ లేకపోతే ఏదో ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అది టెక్నీషియన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ యాక్టింగ్ అవ్వచ్చు. సో ఏదైనా శుక్రుడు మటుకు
భాగ్యాధిపతి అయి పంచమంలో ఉండి లాభాన్ని చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఎర్నింగ్స్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ అనమాట. మేబీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి, అలాంటి అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. అండ్ కుజుడు భాగ్యాధిపతి అయి పంచమ స్థానంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు వీళ్ళు ఈ కొంచెం సీక్రెట్ సర్వీసెస్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఐఏఎస్లు అవ్వడానికి కానీ, ఐపీఎస్లు అవ్వడానికి కానీ, ముఖ్యంగా ఐపీఎస్లు సీక్రెట్ సర్వీసెస్ అండ్ సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సర్జరీ అండ్ మెడికల్ ఫీల్డ్స్ ఇలాంటి వాటిలో వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పంచమంలో ఉన్న గ్రహాలు లాభాన్ని చూస్తూ ఉంటాయి, అంటే అర్నింగ్స్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటివి అంటే కొంత రిస్క్ ఉన్న ఫీల్డ్స్లో వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం రిస్క్ ఉన్నవే కదా. సో అలాంటి వాటిల్లో చేసే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి యూజువల్లీ భూముల మీద లాభాలు బాగా వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్స్ మీద బాగా వచ్చే రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ మనకి ఆస్పెక్ట్స్ వల్ల. అయితే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ పర్టికులర్ దశల్లో వాటిల్లో ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఇస్తాడు కుజుడు. అండ్ వీళ్ళకి యూజువల్గానే కుజుడు పంచమ స్థానంలో ఉన్న వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అంటే చాలా ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా తమ్ముడు, ఇట్లా కజిన్స్ కానీ ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందన్నమాట బాగా. అండ్ పిల్లల్ని పెంచే విషయంలో మటుకు కొంచెము వీళ్ళు ఎవరి సలహాను వినడానికి ఇష్టపడరని చెప్పచ్చు. అంటే యూజువల్గా కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్. పిల్లలని ఈ విషయంలో ఎవరైనా సలహాలు ఇచ్చినా ఇది చేసినా వీళ్ళకి నచ్చదు యూజువల్లీ. అండ్ మోరోవర్ కొంచెం స్ట్రిక్ట్ కూడా ఉండొచ్చు బికాస్ కుజుడు కాబట్టి. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అండ్ పంచమంలో ఉండడం వల్ల యూజువల్లీ అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది, బట్ పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి బుధుడు భాగ్యాధిపతి అయి పంచమ స్థానంలో ఉన్నప్పుడు దిస్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ బిజినెస్ చేయడానికి చాలా మంచి ప్లేస్మెంటు. అండ్ పర్టికులర్లీ స్పెక్యులేషన్స్కి వాటికి మంచి రిటర్న్స్ ఇస్తాడు బుధుడు. ఎందుకంటే ఆయనకు ఓన్లీ వన్ ఆస్పెక్టే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th లాభాన్ని చూస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా దశలు చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. అండ్ మోరోవర్ వీళ్ళకి పిల్లల విషయంలో దే ఆర్ లిటిల్ క్యాలిక్యులేటెడ్ అని చెప్పచ్చు. అంటే ఈ ఫన్ లవింగ్ ఉంటారు, కిడ్స్ని అన్నిట్లో ఎంకరేజ్ చేసే పేరెంట్స్ అవుతారు. అండ్ ఫాదర్ మంచి టాకెటివ్ అయ్యే అవకాశం ఉంటుంది భాగ్యాధిపతి పంచమంలో ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి ధర్మాన్ని, ఇక్కడ ఏ ప్లానెట్ అయినా సరే యూజువల్గా పిల్లలు తండ్రి ఫాలో అయిన ధర్మాన్ని ఫాలో అవుతారని అర్థం. తండ్రి నుంచి వీటికి సంబంధించిన అంటే మన కల్చర్ కానీ అట్లానే మన సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు, మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతాం అనేది తండ్రి నుంచి నేర్చుకుంటారు పిల్లలు. తండ్రి ఫాలో అయ్యేదాన్ని ఫాలో అవుతారని చెప్పచ్చు. అట్లానే రవి మీకు భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు సన్ విల్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్ అండ్ అధికార యోగాన్ని ఇస్తాడు. అధికార యోగము అందులో ముఖ్యంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పాలిటిక్స్ కానీ ఇవన్నీ. ఎందుకంటే పంచమం అనేది సింహాసన స్థానం. అందులో ఎప్పుడైతే రవి ఉంటాడో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అథారిటీ. అఫ్కోర్స్ బలంగా ఉన్నాడు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ మంచి పవర్ఫుల్ ప్లేసెస్ ఇవ్వచ్చు. బట్ ఏదైనా కూడా సన్ 9th లార్డ్ యాజ్ అ 5th హౌస్ ఇన్ ద 5th హౌస్ గివ్స్ ఎక్సలెంట్ బెనిఫిట్స్. అందులో మీకు ఈ తండ్రి నుంచి అంటే తండ్రి కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉండడం, పిల్లలు దాన్ని ఫాలో అవడం. లైక్ మీరు చూడండి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న ఫ్యామిలీలో యూజువల్గా పిల్లలు కూడా మళ్ళీ అలాంటివే తీసుకుంటారు. సో ఇది ఎప్పుడంటే 9th లార్డ్ ఇన్ ద 5th హౌస్ ముఖ్యంగా రవి అయినప్పుడు. అలానే చంద్రుడు భాగ్యాధిపతి పంచమంలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ మెడికల్ స్టడీస్, మెడికల్ ఎడ్యుకేషను. ఎందుకంటే 9th లార్డ్ కూడా ఆయనే కదా పంచమము. అండ్ వర్క్ లాభాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి. సో డెఫినెట్లీ బయలాజికల్ స్టడీస్కి కానీ, మెడికల్ స్టడీస్ ఇలాంటి వాటన్నిటికీ మంచి ప్లేస్మెంటు, అలాంటి ఎడ్యుకేషన్ని అలాంటి ఫీల్డ్స్లో వర్క్ చేసే అవకాశాన్ని ఇస్తాడు. అండ్ మోరోవర్ క్రియేటివిటీ కూడా మీకు ఎప్పుడైతే 9th లార్డ్ అయ్యి చంద్రుడు 5th లో ఉంటాడో 5th ఆఫ్ క్రియేటివిటీ విత్ మూన్
యాక్టివ్ అవుతుంది. సో యూజువల్లీ వాళ్ళు క్రియేటివ్ రైటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థాట్స్ చాలా బాగుంటాయి, అండ్ బాగా ఆలోచించగలుగుతారు, అండ్ వెరీ ఎఫెక్షనేట్. అండ్ వీళ్ళు కనుక ఎవరినైనా ఇష్టపడితే అంటే ఈ లవ్ రిలేషన్ కానీ లేదా మ్యారేజ్ కానీ వాళ్ళకి మానసికంగా బాండేజ్ చాలా బాగుంటుంది పంచమ స్థానం. అండ్ మోరోవర్ కిడ్స్ ఆడపిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే అన్ని గ్రహాలు పంచమ స్థానంలో మంచి రిజల్టే ఇస్తాయి. కాకపోతే కొంత గురువు కానీ శని కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో రవి కొంచెం పిల్లలు పుట్టడానికి కష్టం. సో కాబట్టి మీరు ఏంటంటే పర్టికులర్లీ ఆ దశలు జరుగుతున్నప్పుడు అంటే వేరే ఏమైనా గ్రహాలతో కలిసి ఉంటే పర్లేదు కానీ, బట్ పంచమంలో కనుక రవి కానీ శని కానీ ముఖ్యంగా మనకి గురువు కానీ కొంత పిల్లల విషయంలో కష్టపడే అంటే పుట్టడానికి ఇదర్ లేట్ అవ్వడమో లేకపోతే కష్టపడ్డమో అయితే ఉంటుంది. బట్ పిల్లలు పుట్టిన తర్వాత మటుకు డెఫినెట్లీ వాళ్ళ వలన మంచి పేరు ప్రతిష్టలు, అట్లానే పిల్లల వలన అదృష్టం కలిసి రావడం, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉండడం, ఇవన్నీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మొత్తానికి అన్ని గ్రహాలు మంచి రిజల్ట్స్నే ఇస్తాయి భాగ్యాధిపతి అయ్యి పంచమ స్థానంలో ఉన్నప్పుడు. ఓకే, మీ హారోస్కోప్లో ఎలాంటి ప్లానెటరీ పొజిషన్ ఉంది, అవి ఏ నక్షత్రాల మీద ఉన్నాయి, ఎలాంటి ఆస్పెక్ట్స్లో ఉన్నాయి, ఇలాగ కొంచెం డీటెయిల్డ్గా కనుక తెలుసుకోవాలనుకుంటే మీరు మన వెబ్సైట్ ఉంది msastrology.com వెబ్సైట్లో వెళ్ళండి. షాప్ సెక్షన్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫీజు ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. టైంని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు కన్సల్టేషన్ తీసుకుని ఈ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. అట్లానే ఈ వీడియో మీద ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాం కదా, సో ఆ మొబైల్ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే SMS కానీ వాట్సాప్ కానీ చేయండి, మీకు కన్సల్టేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బాయ్.